అందరికీ నమస్తే. ఈ శ్రీ శక్తి సారీ ద కంప్లీట్ మ్యాన్ అనే ఈ వినూత్నమైన కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ మరి సజ్జనులతో ఈ సాంగత్యం చాలా చాలా బాగుంది. ఎంతో జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం మనం. మరి ఇవాళ కూడా మరొక సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సాంగత్యాన్ని కొనసాగించుకోబోతున్నామండి. మరి ఏంటి ద కంప్లీట్ మ్యాన్, ఎలా కంప్లీట్ మ్యాన్ అవుతారు మరి ప్రతి ఒక్కళ్ళు కూడా? ఏ దారిలో మనం వెళ్తే మన లైఫ్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, కంప్లీట్ చేసుకోవచ్చు. సో అలాంటి మార్గాన్ని చూపించిన ఒక గురువు గారు, వారే బద్రి గారు. మరి వారి సాంగత్యంలో చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. వారిని చూసి, అంటే వారు చెప్పకనే, వారు ఇలా చెయ్యి అలా చెయ్యి అని నోరు విప్పి ఏనాడు చెప్పలేదు. ఎందుకంటే మనకి ఇంతమంది జ్ఞానుల యొక్క ఆధ్వర్యంలో మనం డైలీ తెలుసుకుంటూ వస్తున్నాం. ఏ రోజు నువ్వు ఇలా చెయ్యి దాని పేరు పెట్టడం కానీ అలా ఏ రోజు చేయరండి. బట్ పిరమిడ్ మాస్టర్స్ ఒక ధ్యాని అయిన వారు, వారు వారిలో అంటే బద్రి గారిలో చూసి చాలా విషయాలు నేర్చుకుంటారు. చాలా యాంగిల్స్ కూడా ఉంటాయి ఆయనలో నేర్చుకోవడానికి, చూసి నేర్చుకోవడానికి. మరి అలాంటి విషయ జ్ఞానాన్ని మనకు ఇవాళ అందివ్వబోతున్నారు. మరి మేడం గారు సిద్ధంగా ఉన్నారు. మాస్టర్స్ ని ఇన్వైట్ చేసేసుకుందాం, మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా. చిట్టి గారు, వారిని కూడా ఇన్వైట్ చేసేసుకుందాం బస్వాయిపల్లి నుండి. వెల్కమ్ మేడం, మీకు ద కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్ కి వెల్కమ్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. జూమ్ లో ఉండే మాస్టర్స్ అందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. మాది బస్వైపల్లి విలేజ్ మేడం. నా పేరు పారిజాత. ముందుగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సార్ పరిపూర్ణమైన వ్యక్తి అనేదానికి మీరు కంప్లీట్ మ్యాన్ అని చక్కటి పేరు పెట్టారు. ఎందుకంటే ఆయన ఆ విధంగా ఉండడం వల్లనే ఇంతమంది మనము ఇప్పుడు సార్ కి ఫాలో అవుతున్నాం మనం అందరం కూడా. ధ్యానం వల్ల అందరికీ ఒక రకమైన ఆయన జీవించి మనందరికీ కూడా అలాంటి జీవితాన్నే ఇచ్చిండు ఇప్పుడు సారు. ఎందుకంటే దానికి ఉదాహరణ నేనే. ఎందుకంటే నేను నడవలేను కాబట్టి, నేను హ్యాండిక్యాప్డ్, ఎంతో బాధపడేదాన్ని నేను. చాలా ఒక రకమైన అందరిలా లేను, నాకు నడవడం రాదు అన్న ఫీల్ తో ఉండేదాన్ని. నేను ఈ ధ్యానంలోకి వచ్చాక, ధ్యానం నేర్చుకున్నాక, సార్తో సాంగత్యంలో ఉన్నాక నాకు అలాంటి ఫీల్ అనేదే లేదు. ఎందుకంటే ఆయన దగ్గర వెళ్ళిన తర్వాత, ఆయన జ్ఞానాన్ని స్వీకరించినాక, ఎవరి ఎవరి శ్వాసే వాళ్ళ గురువు అని సార్ మొదటగా చెప్పడము, అది విన్న తర్వాత నేను తొందరగానే నా లైఫ్ గురించి ఆలోచించడం అనేది, నేను మెయిన్ గా బాధపడేది అనేది వదిలేశాను. హ్యాపీగా జీవించడం అనేది నేర్చుకున్నాను ఇప్పుడు నేను. ఎలా అంటే మేడం, వింటున్నారా? వినిపిస్తుందా మేడం? క్లియరా? ఓకే. డబల్ క్లియర్ మేడం, బాగా ఓకే. వినిపిస్తుంది. ఆ, ఓకే ఓకే మేడం. ఆ, అయితే సార్ని నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు, సార్ దగ్గర నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు అనుకున్నాను, ఏంటి సార్కి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, అసలు ఆయన కోసం ఇంత ఎగబడుతున్నారు, చాలా మంది ఇలా వెళ్తున్నారు అని అనుకున్నాను నేను ఫస్ట్ లో. కాముజ్గా వెళ్ళి క్లాసెస్ ఊకే వినేదాన్ని నేను. సార్ మహబూబ్నగర్ వచ్చేవాళ్ళు, చాలా సార్లు వచ్చేవాళ్ళు మా మహబూబ్నగర్కి. సార్ సెంటర్ లో వస్తే అందరు ఎగబడి ఎగబడి వెళ్ళి సార్ని కలిసేవాళ్ళు, సార్ చెప్పేది వినేవాళ్ళు. అయితే నేను కాముష్గా ఒక దగ్గర కూర్చొని వినేదాన్ని. ఏంటి అసలు ఈ పెద్ద మనిషి వస్తే అందరు ఇంతగా వెళ్తున్నారు ఏంటి అనేది నాకు అర్థమయ్యేది కాదు. ధ్యానం చేసేదాన్ని, ఇంకా అంతగా పర్ఫెక్ట్ కాదన్నట్టు. కానీ వెళ్ళిన తర్వాత సార్ని చూశాక, సార్లో ఉండే జ్ఞానాన్ని మనం విన్నాక నాకు అర్థమైంది అప్పుడు. వాళ్ళు ఎగబడ్డమే కాదు, కాళ్ళు లేకుండా నేను కూడా వెళ్ళి సార్ని ఎప్పుడు కలవాలి ఏంటి అన్న తపన నాలో కూడా చాలా ఉండేది. అందుకని సార్ ఎప్పుడొచ్చినా కూడా, ఎక్కడ వెళ్ళినా నేను మా ఫ్రెండ్స్ని తీసుకొని ప్రతి ఊర్లో ఎక్కడ సార్ వచ్చినా కూడా సార్ వెంట వెళ్ళే వాళ్ళం. సార్ మహబూబ్నగర్ అంతా తిరుగుతూ ఉంటే, ఎందుకంటే సార్ దగ్గర ఉండే జ్ఞానాన్ని ఆ మనం అంతగా అర్థం చేసుకుంటాం. సార్ దగ్గర పరిచయం అయ్యాక ఇక సార్ని వదలాలని లేకుంటది. ఎందుకంటే సార్ దగ్గర ఒక తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, ఒక స్నేహితుడు, ఒక అన్ని రకాలుగా ఆయన దగ్గర మనకి లభిస్తాయి. ప్రేమ, స్నేహం, స్వేచ్ఛ, అన్ని రకాలుగా. కానీ సార్తో ఉండే అనుబంధం ఇంకొకటి, నాకు బాగా నచ్చింది ఏంటి అంటే, సార్ దగ్గర, సార్ అసలు ఎక్కడ వెళ్ళినా, ఏ గురువు దగ్గరికి వెళ్ళినా
ఆ, నా కాలే ఒక్కండి, నేను చెప్పిందే వినండి అనే గురువులే ఉంటారు ఎవరైనా. మమ్మల్ని ఫాలో కాండి అనేది ఉంటది. కానీ సార్ దగ్గర అలాంటిది వినలేదు. నేను ఫస్ట్ అట్రాక్షన్ కావడం కారణం ఆ, సార్ ఏ మతాన్ని ఎవరిని విమర్శించకపోవడం, ఆ, అందరినీ అందరి జ్ఞానాన్ని తీసుకోమని చెప్పడం గాని, ఆ, ఏ బుక్, ఒక బుక్ ఇదే బుక్ చదవండి అని ఆయన చెప్పడు. అన్నింటిలోని జ్ఞానాన్ని తీసుకోమనే చెప్తాడు. మెయిన్ గా నాకు బాగా నచ్చినది ఏంటి సార్ లోపల అంటే అదే. అంటే ఆయన అందరినీ ప్రేమించే వాళ్ళు, అందరినీ స్వీకరించేది అన్ని రకాలుగా. అంటే అక్కడ ఏది జ్ఞానం ఉంటుందో దాన్ని తీసుకోవాలి, మనకు అనవసరమైన ఏమన్నా ఉంటే వదిలేయాలి, అక్కడ ఉండేది మనకి జ్ఞానం ఏది ఉంటుందో దాన్ని తీసుకోవాలి అనే కాన్సెప్ట్ సార్ లోపల నాకు బాగా నచ్చింది. ఇంకొకటి సార్లో బాగా నచ్చిన విషయాలు ఏంటంటే, సార్ ఎక్కడ వెళ్ళినా, ఎవ్వరు మనలాంటి వాళ్ళం వెళ్ళినా కూడా ఆ, ఏమైనా చెప్తుంటే చాలా ఇంట్రెస్ట్ గా, ఎంత ఎంత అంటే ఆయన ఎప్పుడు వినలేదేమో, ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాడేమో వీళ్ళ దగ్గర ఉండే. మనం ఏదో చెప్తూ ఉంటే, సార్ నాకు ఇలా ధ్యానంలో వచ్చింది, ఆ నాకు ఈ అనుభవాలు వచ్చాయి అని చెప్తూ ఉంటే, సార్ అంత ఆ ఎంత ఇంట్రెస్ట్ గా అంటే ఎప్పుడు వినలేదు, ఇదే ఫస్ట్ టైం వింటున్నాడు అన్నట్టుగా వినేవాళ్ళు. అంటే ఎవరిని కూడా, ఎవరు ఏం చెప్పినా నిర్లక్ష్యం లేకుండా ఆయన పూర్తిగా వినేవాళ్ళు. అంటే అలా అంత గొప్ప మనసు ఎవరికి ఉండదు మేడం అసలు. ఏదైనా గురువుల దగ్గరికి వెళ్తే ఏమనుకుంటారు, మాకే తెలుసు అన్న ఈగోలు కనిపిస్తుంటాయి ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా. కానీ సార్ దగ్గర అలా అనిపించేది కాదు మనకు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరి లోపల కూడా ఆ తాను ఎంతగా ఉండేవాడో అవతల వ్యక్తి లోపల కూడా అలాంటిదే చూసేవాళ్ళు అనేది అర్థమయ్యేది మాకు. నిజానికి సార్ది ఇంకొక గొప్ప విషయాలు ఏంటంటే, ఆ ధ్యాన మహాచక్రంలో గాని, స్టేజ్ మీద ఎవరు మాస్టర్స్ వచ్చినా కూడా ఆ అందరివి విని, ఆ స్టేజ్ కింద ఉండే వాళ్ళ మాస్టర్స్ కూడా సార్ వచ్చే వరకే, ఆ అంతకుముందు ఉన్న అల్లరి సార్ వచ్చి కూర్చునే వరకి ఎంత నిశ్శబ్దంగా అయ్యేది అంటే, చాలా సైలెంట్ గా సార్ ఏం చెప్తారో అన్నట్టుగా ఎక్కడ ఉండే వాళ్ళంతా ఊరుకొచ్చి డాయస్ దగ్గర కూర్చొని సార్ చెప్పేది వినడం కోసం అందరూ అంత క్రమశిక్షణగా కూర్చొని, ఇంత అల్లరి లేకుండా. అంతకుముందు అంత డిస్టర్బెన్స్ గా కొంత పక్క వాళ్ళు అది ఇది మాట్లాడేవాళ్ళు, కానీ సైలెంట్ గా అయిపోయేది అసలు. మనం ఎంత సైలెంట్ అంటే ఏది వినిపించకుండా సైలెంట్ గా ఉండి సార్ చెప్పేదాన్ని అంతగా వినేవాళ్ళు. అంటే ఎందుకోసం వినేవాళ్ళు అంటే, ముందు ఆయన ఆ విధంగా జీవించి ఆ విధంగా ఉండడం వల్లే ఇవతల వాళ్ళు కూడా ఆ విధమైన క్రమశిక్షణలో ఉండేవాళ్ళు అన్నట్టు. అంటే సార్ ఏది చెప్పినా, ఒక వర్డ్ ఏది చెప్పినా కూడా ఒక ఆణిముత్యాల్లాగా, లేదా ఒక ఏ మాట్లాడినా ఆయన ఒక మాట కోసం ఎదురు చూసే వాళ్ళందరూ కూడా సార్ ఏం చెప్తారో, సార్ది జ్ఞానం వినాలి అని. మేము చాలా సార్లు అబ్జర్వ్ చేసేవాళ్ళం. మా పక్కల ఫ్రెండ్స్ అందరు కూర్చుంటే అంతమంది మాస్టర్స్ డయాస్ మీద వచ్చి ఉండిపోతే, సార్ వచ్చే వరకి ఎంత సైలెంట్ గా అయిపోయేది అంటే, ఆ ప్రాంగణం అంతా చాలా నిశ్శబ్దంగా అయిపోయేది. అంటే సార్ వచ్చే వరకు అందరు క్రమశిక్షణతో అయిపోయేవాళ్ళు. అంత సైలెంట్ గా ఉండి వినేలా వినేలా అయిపోయేవాళ్ళు. అంటే సార్ ఏది చేసినా ముందుగా ఆయన పాటించి మనకు చెప్పేవాళ్ళు. అంటే ఆయనను చూసి మనం నేర్చుకునే వాళ్ళం. ఆహా, ఇలా జీవించాలి జీవితం అంటే అనేది. ఏదైనా సరే ఒక నిజంగా సార్ అందరికీ ఏమిచ్చిండు, అపారమైన ప్రేమనిచ్చిండు, అపారమైన స్వేచ్ఛనిచ్చిండు, జ్ఞానాన్ని ఇచ్చిండు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు గాని సార్ దగ్గర ఎవరు లేడీస్ వచ్చినా కూడా ఆప్యాయంగా సార్తో హత్తుకొని, కొత్తగా వచ్చినా కూడా ఆయన దగ్గర ఏడ్చే వాళ్ళం. ఎందుకు అంటే, మనము ఒక అమ్మ నాన్న వాళ్ళ దగ్గర మాత్రమే ఆ విధమైన ఫీలింగ్స్ బయటకు వస్తాయి. లోపల ఏదైనా ఫీలింగ్ బాధ ఉన్నా కూడా మన ఆత్మీయులు కనిపించే వరకు మనకు ఆటోమేటిక్ గా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. కానీ సార్ దగ్గర వచ్చే ప్రతి లేడీ కూడా అంత ఆప్యాయంగా సార్ దగ్గర వచ్చేసి వాళ్ళు ఉండే బాధనంతా వెళ్ళబోసుకున్నట్టుగా, ఏం చెప్పకపోయినా వాళ్ళకి సగం బరువు అంతా దిగిపోయేది సార్ దగ్గరికి వచ్చే వరకి. అంటే సార్ లోపల అన్ని రకాల మనుషులు, అన్ని రకాల ఆత్మీయతలు, ప్రేమలు అన్ని కనిపించేవి. ఒక ఆడవాళ్ళు అంత తొందరగా ఎవరిని అంత తొందరగా మనము దగ్గరగా రానియము, ఎవరిని అంత తొందరగా నమ్మము. కానీ అంత తొందరగా ఒకళ్ళని మనం నమ్మాము, అది చేసామంటే సార్ లోపల అంత రకమైన, అన్ని రకమైన ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు అన్ని రకాలుగా, ఒక అమ్మ నాన్న, ఒక స్నేహితులు, ఒక బ్రదరు, అన్ని రకాలుగా అనిపించేది. నాకు కూడా అలాగే అనిపించేది సార్ దగ్గర. సార్ దగ్గర వెళ్ళే వరకే లోపల ఉండే బాధలన్నీ ఎక్కడ వెళ్ళేవో తెలియదు. అక్కడ ఉన్నంత సేపు ప్రజెంట్ జీవితంలో జీవించే వాళ్ళం.
అసలు సార్ దగ్గర వెళ్తే మనకి ఎలాంటి ఆలోచనలు కానీ ఏవి కానీ ఎలాంటి బాధ ఉన్నా కూడా వెళ్ళిపోయేది. సార్తో వెళ్ళాక అక్కడ మనం దగ్గరగా కూర్చున్నాము లేదా ఆ ప్రాంగణంలో ఉన్నాము అంటే మనకి లోపల ఉండే బాధలు ఏవి ఉండవు అని నేను ప్రాక్టికల్ గా అనుభవించాను. లేదంటే నేను హ్యాండిక్యాప్డ్ కాబట్టి చాలా రకాలుగా బాధలు పడ్డాను నేను చాలా రోజులు. ధ్యానంలోకి రాకముందు నాకు ఎంత ఆత్మన్యూన్యత భావం ఉండేది. చాలా చిన్న చిన్న విషయాలకు చాలా ఏడ్చేదాన్ని. కానీ నేను ధ్యానంలోకి వచ్చాక కొన్ని రోజుల పాటు ఈ మధ్య కాలంలో ఏడవడమే మానేశాం. ఎందుకంటే నాకేం తెలవనప్పుడు ఏడ్చేదాన్ని. అంటే ఏడవట్లేదా అని నేను ఆశ్చర్యపోతున్నాను. అంటే ఏదైనా ఒక బాధొచ్చినా, కష్టమొచ్చినా, ఏదొచ్చినా వాటికి మన మనసు స్పందించట్లేదు, బాధపడట్లేదు అనేది అర్థమైంది. ఆహా! ఇది ఈ విధంగా ఉంటది. అంటే అదన్నీ గూడా ఎలా వచ్చాయి? సార్ దగ్గర నుంచే వచ్చాయి. అంటే సారు ఎలా మనకి జ్ఞానాన్ని అందించారు అంటే, నిజంగా మీ శ్వాసే మీ గురువు. మీ మీ మీరెవ్వరూ నా కాలు పట్టుకోవద్దు. అంటే చూడండి గురువులు నేనెక్కడ వెళ్ళినా కొంతమంది గురువులు అంటే ఎవరినో విమర్శించడం అని గాదు. ఎక్కడ గురువుల దగ్గరికి వెళ్ళినా మా కాళ్ళు మొక్కండి, లేదా మా కాళ్ళు కడగండి, మమ్మల్నే పూజించండి అని. కానీ మెయిన్‌గా నేను సార్‌కి దగ్గర కావడానికి, సార్‌వి ఫాలో కావడానికి కారణాలేంటంటే, ఆయన ఎప్పుడు గూడా ఈగో మనకు కనిపియలేదు. ఎప్పుడు నన్ను ఫాలో అవ్వండి అని చెప్పలేదు. మీ శ్వాసే మీ గురువు అని చెప్పిండాయన. ఏ రోజు గూడా మీరు నన్ను ఫాలో గాండి, నేను చెప్పింది వినండి అనలేదు. ప్రతి ఒక్క బుక్ చదవమన్నాడు. ప్రతి ఒక్కళ్ళ జ్ఞానం తీసుకోమన్నాడు. ఎంతమంది గురువులను తీసుకొచ్చారు. అదే వేరే గురువుల దగ్గర వెళ్తే నిజానికి మేము జంగములము. కొంతమంది మా దగ్గర గురువులు వాళ్ళీళ్ళొస్తే కొన్ని దాన్ల దగ్గరికి వెళ్తే వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇయ్యాలి. పక్క వాళ్ళకి ఎవ్వరికీ గాదు. వాళ్ళకి మాత్రమే కాళ్ళు కడగాలి. వాళ్ళకి మాత్రమే పూజలు చేయాలి. అలాంటివని ఉంటుంటాయి. అయితే ఇక్కడ ఎక్కడ గూడా మా గురువుగారు నిజానికి కంప్లీట్ మ్యాట్ అనడానికి ఎన్ని ఉదాహరణలంటే ప్రతి వర్డ్ సార్‌కి సరిపోతది. ఆయన పరిపూర్ణమైన వ్యక్తి, పరిపూర్ణమైన గురువు అని చెప్పడానికి నిజానికి. అయితే ఎక్కడ గూడా మా సారు ఎవరైనా చిన్న వాళ్ళొచ్చి ఇంకా వేరే వాళ్ళొచ్చి కాళ్ళు మొక్కితే వెంటనే కాళ్ళు మొక్కుతాడు. అంటే ఈగో అనేది లేదు. నువ్వెంతో నేనంతే, నేనెంతో నువ్వంతే అని. అయితే ఎవరైనా కాళ్ళు మొక్కించుకుంటుంటారు. గురువులందరూ కాళ్ళు మొక్కండి, కాళ్ళు మొక్కండి. అంటే అక్కడ చూడండి ఎవరైనా పోయి కాళ్ళు మొక్కకపోతే మొక్కమని ఇంట్లో ఫోర్స్ చేస్తుంటారు. గురువొచ్చారు మీరు కాళ్ళు మొక్కండి అని. కానీ ఇక్కడ అలా లేదు. ఎక్కడ ఎవ్వరిని గురువుగా మీరు కాళ్ళు మొక్కాల్సిన అవసరం లేదు. అది మీకు అర్థమైన తర్వాత మీరు ఏ విధంగా తీసుకుంటారు అనేది వాళ్ళకి వదిలేస్తాడు సారు. తర్వాత వాళ్ళకి ఒక రకమైన జ్ఞానం వచ్చాక ఆయన అన్నింటిని చూస్తూ ఉంటాడు. అంతకుముందు కాళ్ళు మొక్కితే కాళ్ళు మొక్కడం వాళ్ళకి అర్థం కావడానికి. అప్పుడేమనుకుంటారు, ఎక్కడ గూడా సార్ లోపల నేను ఈగో గాని, లేదా ఎక్కువ తక్కువ చూడడం గాని, ఇప్పుడు అలా అనుకుంటే సార్‌కి మినిమమ్ మేమెక్కడైనా వెళ్ళినప్పుడు సారొచ్చేవాళ్ళు. సారొస్తే దగ్గరగా వెళ్లి మా ఫ్రెండ్సో, మా బ్రదరో తీసుకుపోయి కలిపిచ్చేవాళ్ళు. లేదంటే సార్ అక్కడ ఉంటే వచ్చి కలిసేవాళ్ళు. ఉంటే మేము అక్కడ ఒక దగ్గర ముత్యాలంపల్లి అని వెళ్ళాం. పిరమిడ్ ఓపెనింగ్‌కొచ్చారు సార్. వస్తే అక్కడ నిజంగా అనిపించింది. ఆహ్, మేము ఏ ఆలోచన లేదు అక్కడ వెళ్ళినప్పుడు. కరెక్ట్‌గా సార్ కింద వస్తున్నారు గేట్‌లోకి. మేము కూడా అప్పుడే వెళ్ళాము. వెళ్తే నన్ను మా పక్కింటి బాబు ఎత్తుకొని పోయిండు. అక్కడి నుంచి నడుస్తూ వెళ్తున్నాం మేము కాంపౌండ్‌లోకెళ్ళి. సార్ వాళ్ళు అది దిగి ఆయన కనీసం గేటు ఇక్కడి నుంచి కొంచెం దూరంగా ఉంటది. ఆ గేట్‌లో వెళ్ళంగానే నన్ను ఆయన చేతుల్లోకి తీసేసుకున్నాడు నన్ను. సార్ అక్కడి నుంచి గేట్‌లో నుంచి ఎత్తుకొని అక్కడి నుంచి అంత దూరం వెళ్ళినాక అది పైన రూఫ్ టాప్ పిరమిడ్ కట్టారు వాళ్ళు. అది ఓపెనింగ్‌కి వచ్చారు సార్. ఆ రూఫ్ టాప్ పిరమిడ్‌కి స్టెప్స్ ఒక 25, 30 స్టెప్స్ ఉంటాయి. అవి తీసుకొని సార్ నన్ను చేతుల మీద ఎత్తుకొని వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే అనిపించింది ఆహ్, సార్ పెద్ద మనిషి గదా! ఎంతసేపు ఎత్తుకుంటాడు. అక్కడి నుంచి ఆ గేట్ దగ్గర నుంచి ఈ స్టెప్స్ వరకి నడవడమే ఇబ్బంది. మళ్ళీ ఆ స్టెప్స్ ఎక్కి ఆడి వరకంటే ఇబ్బంది. మళ్ళీ స్టెప్స్ ఎక్కాక గూడా కొంత లాంగ్ ఉంది అక్కడ చైర్స్ అవి వేసి కూర్చోవడానికి. నేనన్నాను మా పక్కలో ఆ బాబు ఉంటే, "గోపి నన్ను ఎత్తుకోండి సారు అక్కడి నుంచి ఎత్తుకొచ్చారు ఇబ్బందయితది" అని. సార్ గట్టిగా కళ్ళతో గట్టిగా చేసేసి, "ఏంటి నేను ఎలా కనిపిస్తున్నాను నీకు?" అని చెప్పేసి గట్టిగా గద్దించాడన్నట్లు. ఆహ్, ఇట్లా నన్ను తీసుకోండి అంటే, నన్ను తీసుకొని పోయి సార్ ఎవరికీ ఇవ్వలేదు అసలు. ఎత్తుకోవడానికి పక్కల వేరే వాళ్ళొస్తే గూడా. ఎందుకంటే పెద్ద మనిషి అంత పైకి స్టెప్స్ ఎక్కడము, మళ్ళీ నన్ను ఎత్తుకొని ఎక్కడం అంటే ఇబ్బంది గాబట్టి. కానీ సార్ మళ్ళీ తీసుకొని ఆ కుర్చీలో కూర్చోబెట్టి వెళ్ళి తన సీట్‌లో తాను కూర్చొని మమ్మల్ని మా సీట్‌లో మమ్మల్ని కూర్చోబెట్టి కూర్చున్నాడు.
అంటే సార్ ఆ సందర్భంలో నిజానికి వేరే వాళ్ళైతే నేను గురువును, నేను ఎందుకు ఇతరుల వాళ్ళను మనం తీసుకోవాలి, వాళ్ళే వచ్చి మాకు మర్యాదలు చేయాలి అలా అనుకుంటారు. కానీ అలా కాదు గురువు గారు నిజానికి. ఇంకో సందర్భం కూడా మనకు ఓంకారేశ్వరలో పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు శంకుస్థాపన అప్పుడు కూడా అక్కడ వెళ్తే మేము ఫస్ట్ టైం వెళ్ళాను నేను. అప్పటికి నాకు గురువుని కలవాలి వాళ్ళని అది ఇది అని లేదు, ఎందుకంటే నేను అప్పుడప్పుడే ధ్యానంలోకి వచ్చాను. కానీ అక్కడ చైర్స్ మీద కూర్చుంటే అక్కడ అందరు మొక్కలు నాటుతున్నారు ఓంకారంలో. శంకుస్థాపనకి మొక్కలు నాటారు, టెంకాయ కొడుతున్నారు. కానీ ఆ టైంలో కూడా సార్ అక్కడ కూర్చుంటే వేరే వాళ్ళని పంపించి అక్కడ ఓ అమ్మాయి కూర్చునింది, ఆమెను తీసుకొని రండి అని చెప్పి చెప్తే వేరే మాస్టర్స్ వచ్చి నన్ను ఎత్తుకోలేరు కదా, మా బ్రదరే ఎత్తుకోవాలి నన్ను, లేదంటే మా ఫ్రెండ్స్ ఎవరైనా మా ఊరు వాళ్ళు ఉండాలి. కానీ ఆయన వచ్చేసి రామరెడ్డి సార్ అని ఉండే మా దగ్గర, యోగి రామరెడ్డి అని. అతను వచ్చేసి ఆ, అమ్మ పారిజాత నువ్వురా సార్ పిలుస్తున్నారు అని చెప్పాడు అన్నట్లు. చెప్తే మా తమ్ముడికి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తే అగో అక్కని పిలుస్తున్నారు మీరు తీసుకొని పోండి అని. వచ్చేసి తీసుకోపోతే సార్ ఉండి టెంకాయ కొట్టినావు, ఎంతసేపు అక్కడ కూర్చుంటావు అని చెప్పేసి అంటే టెంకాయ ఇచ్చారు. అప్పుడు నాకు నిలబడడం రాదు, కూర్చోవడం రాదు, ఒకళ్ళు ఇట్లా ఎత్తుకోవాలి ఆ దాంట్లో. అయినా సరే సార్ అక్కడ టెంకాయ ఇచ్చేసి నువ్వు కొట్టు కొట్టు అని అక్కడ కొట్టాను. అంటే ఎక్కడ కూడా సారు, ఎక్కడ మనం కూర్చున్నా కూడా సారు అందరినీ అబ్జర్వ్ చేస్తుంటాడు. నిజంగా అతను మమ్మల్ని మనం చూస్తున్నారా లేదా అలాంటివన్నీ ఏవి ఉండవు. ఆయన ఎక్కడ ఏ సందర్భంలో ఎవరిని పిలవాలి ఎవరిని అని అక్కడ మనం స్పెషల్ అట్రాక్షన్ అని కాదు నిజానికి కూడా. ఏదో గొప్పగా కొందరైతే కొంత విఐపీలనో లేదా కొంత సింపతి అనో ఉంటది కదా, అలాంటిది లేదు. సార్ దగ్గర సింపతి అనుకుంటే కూడా నిజానికి నాకు కాళ్ళు లేవు, ఆ విధంగా సింపతిగానే పిలుస్తున్నారా అని ఆ విధంగా కూడా ఆలోచించేదాన్ని నేను. కానీ సింపతి అని ఏం లేదు. ఇప్పుడు ఇందాక మేడం అన్నట్టు నేను కూడా సార్ దగ్గర దెబ్బలు తిన్నాను కొన్ని సందర్భాలు. అలా అంటే సింపతి ఏం లేదు కదా నిజానికి. కొన్ని ప్లేస్ల కొన్ని 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 దగ్గర వెళ్తే సారు నిజానికి ఫస్ట్ లో కొన్ని రోజుల తర్వాత మేము పిరమిడ్ నిర్మాణం చేశాక సారే వచ్చి ఓపెన్ చేయాలని అనుకునేదాన్ని నేను. నేను సార్నే పిలుస్తాను సార్నే పిలుస్తానని నేను అందరు మాస్టర్లకు చెప్పాను, సార్ని మా దగ్గరికి పిరమిడ్ దగ్గరికి ఓపెనింగ్ కోసం పిలవండి అని అన్నప్పుడు ఆ సారు కొన్ని రోజులు నాకు టైం కాదు, ఇక్కడ నేను కనిపించే వరకు అతను రప్ప పరిగెత్తినట్టుగా నడిచేవాళ్ళు. ఎందుకంటే సార్ నడిచినా పరిగెత్తినట్టే ఉండేది. ఆయన రెండు రెండు అడుగులు వేస్తూ పోతేనే వేరే మాస్టర్స్ అందరు పరిగెత్తాల్సి వచ్చేది. ట్రెక్కింగ్ కానీ పిరమిడ్ దగ్గరికి ఎక్కడ వెళ్ళినా కూడా మనం చూస్తే సార్ బడబడ వెళ్ళిపోయేవాడు. మా తమ్ముడు ఎత్తుకొని సార్ దగ్గరికి పోతూ ఉంటే మేము వెళ్తూ ఉంటే సార్ ఇంకా కొంచెం ఫాస్ట్ వెళ్ళేవాళ్ళు, వీళ్ళు వస్తారేమో అని. అలా ఒక రెండేళ్ల పాటు అంటే సింపతి ఇక్కడ లేదు కదా, సపోజ్ ఆ విధంగా అనుకున్నా కూడా. అంటే ఆయన ఎవరికి ఎలా జ్ఞానాన్ని ఇవ్వాలో అలాగే ఇస్తారు. ఎవరు ఎప్పుడు ఏం నేర్చుకోవాలో అది నేర్చుకున్న తర్వాతే అంటే నేర్చుకుంటారు అనే అవకాశాలు ఇస్తాడు. అక్కడ మనకు దగ్గరికి వస్తాడు. అంటే ఆ విధంగా కూడా సార్ దగ్గర నేను అనుభవాలు. తర్వాత నేను కొన్ని సందర్భాల్లో మా దగ్గర పిరమిడ్ ఓపెనింగ్ వస్తే నేను నిజానికి సార్కు టైం సెన్స్ అనేది కూడా కరెక్ట్ గా ఉండాలి. టైం వేస్ట్ చేయకుండా ఆ సార్ వచ్చిన టైంలో ఆయన సమయాన్ని మనం కరెక్ట్ ఉపయోగించుకోవాలి అనేది కూడా, సమయ పాలన అనేది కూడా నాకు అర్థమైంది. ఎందుకంటే మా దగ్గర పిరమిడ్కి వస్తే ఇక్కడ పిరమిడ్ లో ఆ ఓపెనింగ్ చేసిన తర్వాత చాలా చిన్న ప్లేస్ ఉంటది, రూప్ టాప్ పిరమిడ్ కాబట్టి మేము బయట అరేంజ్ చేస్తున్నాం స్కూల్లో. సార్ వచ్చి అక్కడ ఏదైనా స్పీచ్ ఇస్తే కొంతమంది కూర్చొని ధ్యానం చేసుకుంటారు అని. అక్కడ వెళ్ళినప్పుడు ఇక్కడే ఏమైంది, కాసేపు ధ్యానం చేయించిండ్రు, ఇక్కడే హాఫ్ అన్ అవర్ గంట అయింది. తర్వాత అక్కడ వెళ్తే వెళ్దామా సార్ అంటే వెళ్దామని చెప్పేసి వచ్చేసారు అడిగి. సార్ నిజంగానే వచ్చేసారు కదా అనుకున్నాం. వెళ్ళినాక అక్కడ వెళ్ళినాక ఆ స్టేజ్ పైన కూర్చున్నట్లే కూర్చున్నాడు. సరే సార్ కూర్చుంటున్నాడు కదా అని మా తమ్ముడు తీసుకొని నన్ను కూర్చోబెట్టడానికి వంగిండు. సార్ అప్పుడు లేచి ఒక చెంప దెబ్బిచ్చిండు గట్టిగా, ఏం మాట్లాడకుండా. మా తమ్ముడు ఎత్తుకుంటే గట్టిగా కొట్టేసి, ఏంటి నీకు సమయం అంటే అర్థం కాదా, ఉమ్, నేనంటే ఏంటి అని. అంటే ఎలా అంటే అలా ఉపయోగించుకోవడం కాదు, సార్ వచ్చారు కదా మన దగ్గరికి అని అంత మన చేతిలోకి తీసుకోవడం కాదు, ఆయన టైం ఏదో ఆయనకి ఇవ్వాలి అనేది అక్కడ ఒక అర్థమైంది. మనం ఒకళ్ళు గురువు గారు కానీ ఒక జ్ఞానబోధ కానీ ఏదైనా సమయపాలన పాటించాలి. వాళ్ళకి ఎంత టైం కేటాయించాలో అంత టైంలో మనం అన్ని అరేంజ్ చేసుకోవాలి, సమయం వేస్ట్ చేయకుండా అనేది అర్థమైంది. ఇంకొకటి నిజానికి ఆ చాలా మంది మా దగ్గర విలేకరు వాళ్ళు ఆ రోజు చూసారు నన్ను కొట్టేది. చూసి వాళ్ళు ఇప్పటికీ అంటుంటారు అప్పుడప్పుడు కూడా అనేవాళ్ళు, చిట్టమ్మ మీ గురువు గారు అంతా మంచిగానే ఉంది కానీ నేను కొట్టడం మాకు నచ్చలేదు
అని అనేవాళ్ళు. అంటే అప్పుడు నాకు ఏమనిపించింది అంటే, నేను నిజానికి అప్పుడు నాకు కొంత కొంత జ్ఞానము, నిజానికి పూర్తిగా అవగాహన అనేది లేదు. కానీ అయినా చెప్పాను నేను వాళ్ళ దగ్గర. చూడండి, గురువుగారు ఏం చేసినా రైటే చేస్తారు. ఇక్కడ ఏదో ఆయన కావాలని కొట్టడమో, లేదా కావాలని తిట్టడమో చేయరు. అక్కడ ఏం చేసినా రైటే చేస్తాడు. ఆయన లోపల అన్ని రకాల ఆహ్, ఏమంటారు, రూపాలున్నాయన్నట్టు. ఒక నరసింహస్వామి అవతారం ఉంటది సార్‌లో. ఒక విష్ణుమూర్తి అవతారం ఉంటది. ఒక కృష్ణుడుంటాడు. ఒక శివుడుంటాడు. అంటే ఒక్కొక్క వేలో ఒక్కొక్క కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని అవతారాలనేది ఆయన చూయిస్తుంటాడు అనేది నాకర్థమైంది అప్పుడు. అప్పుడు గాని ఇంకొన్ని సందర్భాల్లో గూడా చాలా మందిని కొన్ని సందర్భాల్లో తిడుతూ ఉంటాడు. దగ్గరికే రానియ్యడు. అయినా గూడా వాళ్ళు అలాగే ఉండి, తర్వాత సార్ దగ్గర మనం ఇంటి వాళ్ళ దగ్గరైనా సరే ఏమైనా తిడితే, కొడితే మనం మాట్లాడకుండా ఉండడం చేస్తాం. కానీ సార్‌తో మాత్రం చెయ్యం మనం. పత్రి సార్ దగ్గర. ఎందుకు అంటే ఆయన లోపల అంత అపారమైన ప్రేమ, అభిమానం మన లోపల మనకి తెలిసిపోతది. సార్‌ని వదులుకోవాలని ఎవ్వరు అనుకోరు. ఆయనను తప్పుపట్టడం అనేది ఎవరు చెయ్యరు. ఆయన దగ్గర సార్ ఇలా నన్ను కొట్టాడు, నేను వెళ్ళను. సార్ నన్ను తిట్టాడు, నేను వెళ్ళను అనే ప్రసక్తి ఉండదు. సార్ మాట కోసం, సార్ చూపు కోసమే ఎదురు చూస్తూ ఉంటాం చాలా. నిజానికి ఆ విధంగా జరిగితే నేను వాళ్ళ దగ్గర అన్నాను. లేదు, సార్ ఏం చేసినా రైటే చేస్తాడు. ఆయన సమయాన్ని గూడా మనము అనవసరంగా వేస్ట్ చేసినట్టే. కాబట్టి ఆ టైంలో మనం ఎలా ఉండాలి అనేది నాకు అర్థమైతది. నా పక్కన ఉండే మాస్టర్స్ కూడా కొంతమందికి అర్థమైతది. ఇంకో దగ్గర ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేది గూడా. అంటే ఒక 10 మందికి నేర్పించడానికి కూడా ఆ విధంగా బిహేవ్ చేస్తాడు అని నాకనిపించిందప్పుడు. ఇప్పుడు మనకు చెప్పడం వల్ల ఇంకో నలుగురింటారు. వాళ్ళ తర్వాత ప్రోగ్రామ్ గాని, ఇంకేమైనా జేయాలన్నా గూడా అప్పుడక్కడ వాళ్ళు ఆ విధమైన జ్ఞానం తీసుకున్నట్టే గదా! అక్కడ వాళ్ళు కరెక్ట్ అరేంజ్ చేస్తారు గదా! ఇక్కడ ఒక తప్పును గట్టిగా చెప్పినప్పుడు, అవతల వాళ్ళు గూడా దాన్ని మెయింటైన్ చేస్తారు అనేది ఒకటి నాకర్థమైందన్నట్టు. కానీ నిజానికి సార్ దగ్గర ఒక తల్లి ప్రేమ, ఒక తండ్రి ప్రేమ అన్ని రకాలుగా దొరుకుతాయి మేడం. నేను సార్ దగ్గర అన్ని రకాలుగా చూసాను. నేను ఎవ్వరు ఏ మాట అన్నా గూడా పడేదాన్ని గాదు. ఒక మాట అన్నా చాలా ఏడ్చేదాన్ని. నేను సార్ దగ్గర వెళ్తే సార్ కొన్ని సందర్భాల్లో తిట్టిన సందర్భాలు, గట్టిగా మాట్లాడిన సందర్భాలు, కొట్టిన సందర్భాలు ఉన్నా గూడా వాటిని నేను మైండ్‌కి తీసుకోలేదు అంటే నా మైండ్ అంతా నా మనసంతా గురువుని అంగీకరించింది అని అర్థం. నేనక్కడ ఆయన లోపల నాకెలాంటి నా ఆయన పైన నాకెలాంటి కోపము, ద్వేషము ఇప్పటి వరకు గలవలేదు. నాకే గాదు, ఈ ధ్యాన ప్రపంచానికి పిరమిడ్ మాస్టర్స్ ఎవ్వరు గూడా సార్‌ది ఇది తప్పు అనే వాళ్ళెవ్వరు ఏలెత్తి చూపిచ్చే వాళ్ళు ఒక్కళ్ళు గూడా లేరు. అంటే కంప్లీట్ మ్యాన్ అనే అర్థమే గదా! అసలాయన కంప్లీట్ మ్యాన్ అనే దానికి మీరు ఈ పేరు ఎలా ఎంచుకున్నారో గాని, నిజానికి ప్రతి పిరమిడ్ మాస్టర్ గూడా కంప్లీట్ మ్యాన్ ఎవరు అంటే పత్రి సార్ అనే జెప్తారు. ఏ ఒక్కరు వెళ్ళినా ఏదో ఒక స్వార్థంతో గాని ఏదో ఒకటి. కానీ నిజంగా సార్‌కి ఎలాంటి స్వార్థం అనేది ఏ కొంచెం గూడా లేదు. ప్రతి ఒక్కళ్ళని నిజంగా తనని తాను ఎంత ప్రేమించుకున్నాడో, ప్రతి ఒక్కళ్ళని ఆ విధంగానే జూసాడు. ఆ విధంగానే చేశాడు. ఆయన ఒక కంప్లీట్ మ్యాన్ అని చెప్పడానికి ఉదాహరణకి ఒక్కటే మాట ఉండదు మేడం. ప్రతి పిరమిడ్ మాస్టర్ గూడా జెప్తాడు. ఆయనలో ఉండే లక్షణాలు నేర్చుకోవడము, రకరకాలైన అనుభవాలు రావడం మనకు. హ్మ్. ఎన్ని రకాలంటే జీవితం అంటే ఇలా జీవించాలి. ఎలా అంటే గురువుగారిలాగా పత్రిజీలా జీవించాలి అనేది నువ్వు ఎవరైనా మేడం, నిజానికి ధ్యానమా చక్రంలో మనకి ఎంతో మంది గురువులను తీసుకొచ్చాడు సారు. వేరే వేరే గురువులను తీసుకొచ్చి మన జ్ఞానాన్ని అందించేవాళ్ళు. నిజానికి మేము ధ్యానమా చక్రంలో మధ్యాహ్నం పూట వచ్చే గురువు కోసం ఎదురు చూసేవాళ్ళం. పత్రిజీ సారు ఈరోజు ఎవరో ఒక గురువుని తీసుకొస్తారు అని. అంటే ఏ గురువు గూడా పక్క గురువులను ప్రోత్సహించరు. కానీ మన గురువు గారు మాత్రము ప్రతి ఒక్కళ్ళతో జ్ఞానాన్ని బోధించడం, వాళ్ళకి చెప్తూ వినడం గాని, వాళ్ళ దగ్గర ఉండే జ్ఞానాన్ని అందరికీ అందించడం. కొంతమంది గురువులు నిజానికి ధ్యానమా యజ్ఞంలో, ధ్యానమా చక్రంలో పరిచయం చేసిన గురువులు చాలా మంది బయటికి తెలుస్తారు. ఇంతకుముందు అంతా తెలిసేవాళ్ళు గాదు. ఏ గురువు గూడా ఇంతమంది గురువులను తీసుకొచ్చి జ్ఞానాన్ని అందియాలనే ఆలోచన లేని వాళ్ళు చాలా మందున్నారు. అంటే ఆ గురువు ఏమనుకునేవాళ్ళంటే మన దగ్గర జ్ఞానం ఒకటే గాకుండా పక్క వాళ్ళ దగ్గర ఉండే జ్ఞానాన్ని గూడా అందించాలనే తపన ఒకే ఒక మాస్టరు మన పత్రిజీ అని నేను చెప్తూ ఉన్నాను మేడం. మేడం సమయం అయిపోయింది గదా మేడం! యెస్.
మేడం ఓకే. అవుతుంది. ఎస్, నేను కరెక్ట్ మీ చెప్పానా మరి? అనుభవాలు చాలా చాలా బాగున్నాయి. సూపర్, ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకున్నందుకు అడగగానే థ్యాంక్ యూ. అండ్ ఇంట్రెస్ట్ తో మీరు కూడా నాకు డేట్ ఇచ్చారు. అండ్ అంటే ఆ ఆసక్తితో మీరు కూడా మాతో పంచుకున్నారు చూడండి, అది హ్యాపీ మేడం. థ్యాంక్ యూ. ఎస్, మేడం గారు అన్నట్టుగా సో ఒక ప్రేమనే కాదు, ఆ కోపాన్ని కూడా చూపించేవారే గురువు. మరి గురువు ఎప్పుడు కూడా సరిదిద్దుతారే తప్ప మనల్ని తక్కువ చేసి చూడడం కానీ, సో వీళ్ళని కించపరచాలని కానీ ఏ మాత్రం అనుకోరండి, సరి అయిన గురువు అయితే కనుక. సో అది పత్రి గారిలో ఉంది అని అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు మేడం గారు. చెప్పారు కదూ. సో ఎంత ప్రేమతో అంత పైకి మెట్లెక్కి తీసుకెళ్ళాలి, మేడం గారిని ఎత్తుకెళ్ళాలి అని అంటే నిజానికైతే సరే, వాళ్ళు వస్తే వస్తారు, లేకపోతే లేదు, వాళ్ళకి వీలుంటే వస్తారు, లేకపోతే లేదని వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువ కదూ. సో అలా కాకుండా మేడం గారి వ్యక్తిత్వానికి ఆయన అంత ఇంపార్టెన్స్ ఇచ్చారండి. అందుకే ద కంప్లీట్ మ్యాన్ అయ్యారు పత్రి గారు. సో ఊరికే అవ్వలేదు. అలాగే వారు కొట్టించుకున్నారు, తిట్టించుకున్నారంటే వారిలో మనలో ఉండే అజ్ఞానాన్ని వారు తీసివేయడమే అంతే తప్ప మన పైన ఉండే ఆ కోపాన్ని వారు ప్రదర్శించాలని కాదు. సో వారు మన పైన ఆ కోపాన్ని చూపించాలని కాదు ఫ్రెండ్స్. సో మన కళ్ళెదురుగా ఏది జరిగితే దాన్ని అపార్థం చేసుకోవటానికి ఫస్ట్ ఈ మనసు సిద్ధంగా ఉంటుంది. అపార్థం వదిలి అర్థం చేసుకుంటే ఏంటనేది గురువు అనేది అర్థం అవుతారు. సో మనకి జీకే గారు అదే చెప్పారు కదూ. నేను కరెక్ట్ గా ఉన్నానని ప్రదర్శించుకునే గురువు కంటే కూడా ఆ గురువుని తిట్టుకునే వారు ఎక్కువగా ఉండాలి. సో ఏమంటారు, సహజంగా ఉండాలి. నేను బాగున్నాను, నేను కరెక్ట్ గా ఉన్నాను, నేను ఇక్కడ ఎక్స్పోజ్ అవ్వాలి, సో వీళ్ళ దృష్టిలో నేను పడాలి అలా అని ఏమీ ఉండకూడదు. సహజంగా అంటే అంత సహజంగా ఉండాలి. సో అప్పుడే అది గురువు అవుతారు అని మనకు జీకే గారు అంతలాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. సార్ చెప్పినప్పుడు నాకు కూడా అప్పుడు అర్థం కాలేదు ఫ్రెండ్స్, నేను మళ్ళీ తర్వాత ఆలోచించాను దాని గురించి. సో అప్పుడు అర్థమయ్యింది. సో మేడం గారు అనుభవాలు ఎంత చక్కగా ఉన్నాయి, అంత ఓపెన్ గా కూడా అదే చెప్పారు మనకి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మేడం, నిజంగా చాలా బాగుంది. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఇంకా మేడం. ఎవరైనా సార్. ఏంటి అంత బాగా చెప్పేశారు మీరు? ఉమ్? సార్ అంత బాగా చెప్తే ఎలా మీరు? సార్ అవునా సార్, స్టార్టింగ్ ఏదో మొదలు పెట్టడం ఏదో ముగించడం ఏదో తెలియదు సార్. సార్ అనుభవాలు చెప్పాలి అంటే పారిజాత్, స్టార్టింగ్ ఏదో ముగింపు ఏదో లేకుండా అదే అదే పారిజాత్ గారు ఇంత బాగా మాట్లాడతారని నాకు తెలీదు. ఆ? ఫ్లో ఎక్కడ వెళ్ళిపోతా దాచిపెట్టారు ఉంది ఇవన్నీ? సార్, అట్లాగే చెప్తానే వస్తున్నారు. కొంచెం. ఎక్కడ ఎస్. దాచిపెట్టారు ఇవన్నీ మీరు? ఫోన్లేండి. మా సార్ ఇవన్నీ కంప్లీట్ ఏవి మ్యాన్, మనం అనుకున్నాం. అదే అదే కంప్లీట్ మ్యాన్ సిరీస్ ద్వారా మీరు ఇంత బాగా మాట్లాడతారని నాకు తెలిసింది. అయ్యో, అవునా సార్. ఇవి ఉమ్? ఏవి స్టార్టింగ్ అని లేదు, అది లేదు. ఏది గుర్తొస్తే అది సార్ని గుర్తు చేసుకున్నాం అనుకోండి, ఆయన కొన్ని సంఘటనలు అన్ని ఉంటాయి అవి మన దగ్గర. అవును అవును, ఆ, త్రివేణి గారు అవి కూడా ఎప్పుడు మాత్రమే. చెప్పలేదు నాకు. అవునా, అక్క కూడా బాగా స్పీకర్లు అందరూ మాట్లాడేస్తారు. తయారవుతున్నారు. అదే అదే మొన్న కూడా విన్నాక ఉమ్, త్రివేణి గారు కూడా బాగా మాట్లాడారు. మీరు చక్కగా మాట్లాడారు. ఉమ్. ఇంత తయారవుతున్నారు మంచిగా, వెరీ గుడ్. మేడం చీకట్లో ఉండి అదే సార్ వెలుగును ఇవన్నీ ప్రసరిస్తున్నారా త్రివేణి గారు? కరెంట్ పోయింటది. ఉమ్, ఉమ్. బాగుంది. అఫ్ కోర్స్ సార్ నేను ఇవన్నీ కూడా మీ ఇప్పుడు మీరు ఈ అవకాశం ఇవ్వడం వల్లనే మేము ఖాళీగా కూర్చొని, మనం ఇట్లా కూర్చొని మాట్లాడితే ఎన్నైనా మాట్లాడతాం. ఈ విధంగా చెప్పమంటేనే కొంచెం వెనక్కి ముందుకు అవుతాయి. మీరు రికార్డింగ్ ఆఫ్ చేయండి మేడం. ఎస్ ఎస్ ఓకే ఎస్. మేడం, అవును మేడం, అది. యా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మరి ఈ ప్రోగ్రామ్ చూసాం కదూ, చాలా చక్కని విషయాలు నేర్చుకున్నాం ఈ రోజు ఈ సజ్జన సాంగత్యంలో. ఎంతో విషయ జ్ఞానాన్ని అందుకున్నాం కూడా. సో మరి రేపు మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సాంగత్యాన్ని కొనసాగించుకున్నాం. మరి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఉమ్.